ఆసక్తి నెలకొంది. ఇక జాతీయ విశేషాల్లోకి వస్తే వయసు ధృవీకరణను ప్రభుత్వం తిరస్కరించడాన్ని సైన్యాధిపతి అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేయడంపై భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం ఆచితూచి స్పందిస్తుండగా వారి అసమర్థత ఫలితమే విపరిణామాలకు దారితీసిందని ప్రధాన ప్రతిపక్షం విమర్శిస్తోంది. భారత సైన్యం చరిత్రలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సైనిక ప్రధానాధికారి జనరల్ వికే సింగ్ సుప్రీంకోర్టు మెట్లెక్కారు. తన వయసు ధృవీకరణను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. మెట్రికులేషన్, ఇతర పత్రాల ప్రకారం తన పుట్టినరోజు 1951 మే 10వ తేదీ అని, కానీ ప్రభుత్వం ఓ ఏడాది తగ్గిస్తూ తన వయసును పరిగణిస్తోందని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై భిన్నమైన వాదనలు వినబడుతున్నాయి. ఈ చర్య భారత సైన్యానికి, దేశానికి మంచిది కాదని మాజీ చీఫ్ జనరల్ దీపక్ కపూర్ అభిప్రాయపడ్డారు. ఇటువంటి వివాదమే జేజే సింగ్ పదవిలో ఉన్నప్పుడు వచ్చిందని గుర్తు చేశారు. అది ఆయన వ్యక్తిగత విషయమని, దానిపై ఎలాగైనా స్పందించొచ్చని మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ పివి నాయక్ అన్నారు. ఈ వ్యవహారంపై వ్యాఖ్యానించడానికి ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. मैं बिल्कुल किसी रूप से आपकी बात की न पुष्टि कर रहा हूं या नकार रहा हूं. मैं समझता हूं आपके पास भी तथ्य नहीं है, मेरे पास तथ्य नहीं है. मैं उनको देखने के बाद ही टिप्पणी कर सकता हूं. लेकिन अगर, और मैं दोहरा रहा हूं, अगर कोई किसी व्यक्ति ने ऐसी याचिका की है तो ये मुद्दा उस व्यक्ति विशेष और न्यायपालिका के बीच का मुद्दा है. इसमें और विशेष रूप से किसी निजी ग्रीवेंस के बारे में आप क्या समझते हैं कि कोई राजनीतिक पार्टी क्या टिप्पणी करेगी? భారత అత్యున్నత సైన్యాధికారి ప్రభుత్వాన్ని కోర్టుకి ఇచ్చారని, యూపీఏ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని భాజపా దుయ్యబట్టింది. రాజకీయాల్లో తలమునకలైన ప్రభుత్వం ఈ సమస్యను సరైన సమయంలో పరిష్కరించినందువల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని స్పష్టం చేసింది. ముందుగానే వీకే సింగ్ తో చర్చిస్తే ఈ దుస్థితి తలెత్తకపోయేదని అభిప్రాయపడ్డారు.